బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సమస్యలపై పీడీఎస్యూ పోరుబాట పట్టింది. దీంతో జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించారు పీడీఎస్యూ విద్యార్థులు. తక్షణమే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పీడీఎస్యూ విద్యార్థులు నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి ఇంటిని అయితే పీడీఎస్యూ విద్యార్థులు ముట్టడించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మెయిన్ గా ఇప్పుడు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్, అలాగే పీడీఎస్యూ విద్యార్థులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? శాలిని, కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ నివాసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు పీడీఎస్యూ నాయకులు, కొందరు కార్యకర్తలు. అయితే ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయకుండా తాత్సారం చేస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో దాంతో పాటు కొన్ని ప్రైవేట్ కాలేజీలు పేరుతోటి పెద్ద ఎత్తున స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా, సో కొందరు పట్టలేని పరిస్థితులు ఉన్నా కూడా ఇబ్బందులు. సో అలాంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో పీడీఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. సో దానిలో బాగా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, దాంతో పాటుగా ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలలో పెద్ద ఎత్తున డొనేషన్స్ వసూలు చేస్తున్నారో వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు పీడీఎస్ విద్యార్థులు. ప్రస్తుతం వెంటనే అక్కడ అలర్ట్ అయినటువంటి పోలీసులు వెంటనే పీడీఎస్ విద్యార్థి సంఘం నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో కూడా లేడు. అయితే ఆయన యాక్చువల్ గా ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు వన మహోత్సవంలో భాగంగా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి వేరే ప్రైవేట్ కార్యక్రమం, అక్కడి నుంచి వెంటనే ఆయన ఢిల్లీ షెడ్యూల్ లో భాగంగా వెళ్లే అవకాశం ఉంది. సో ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో లేడని చెప్పేసి కూడా మనకి సమాచారం. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున అవసరమైతే సచివాలయం ముట్టడిస్తామని చెప్పేసి కూడా పీడీఎస్ విద్యార్థి సంఘం నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గత కొంత రోజుల నుంచి కూడా మేము అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా చాలా మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. సో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అలా అనేక మంది ఇలాంటి ఇబ్బందులు గురవుతుంటే కాంగ్రెస్ పార్టీ 18 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, కానీ అనేక హామీలు ఇచ్చింది. దాంతో పాటుగా ఖచ్చితంగా విద్యార్థుల విషయంలో కూడా రాజీ పడకుండా ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఆ ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చలేకుండా పోతున్నాడు. కాబట్టి అలాంటి వారు విద్యకు పేద విద్యార్థులు అందరూ కూడా దూరం అయిపోతున్నారు. ఎందుకంటే గతంలో విద్య అందరికీ అందాలని చెప్పేసి అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవారు. విద్య పేదలకు అందినప్పుడే మనం అభివృద్ధి చెందుతామని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా తాత్సారం చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా అంటున్నారు. దానివల్ల చాలా మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా పీడీఎస్ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎవరైతే పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీ నుంచి డొనేషన్స్ వసూలు చేస్తున్నారో ఆ కాలేజీల పైన చర్యలు తీసుకోవాలని అనేక సార్లు మేము విజ్ఞప్తి చేశాము. ఆ కాలేజీల లిస్ట్ కూడా మేము లిస్ట్ అవుట్ చేసి, సో ఖచ్చితంగా ఈ యొక్క డొనేషన్స్ పేద విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున లక్షల్లో డొనేషన్స్ వసూలు చేస్తున్నారు. కాబట్టి సో కొందరు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయినా సరే ముక్కుపిండి మరి ఆ విద్యార్థుల దగ్గర నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజీలో డొనేషన్స్ వసూలు చేస్తున్నారు. కాబట్టి సో అలాంటి కాలేజీలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక సార్లు మేము విజ్ఞప్తి చేశాము. అయినా సరే మా విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదు. దానిలో భాగంగా ఈ రోజు మేము
సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వచ్చామని చెప్పేసి కూడా ప్రధానంగా పీడీఎస్ నాయకులు చెప్తున్నారు. దానిలో భాగంగా ముట్టడికి వచ్చినటువంటి విద్యార్థి సంఘం నాయకులు వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానికంగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సైదులు. హైదరాబాద్ లోని టీఎక్స్ హాస్పిటల్లో దారుణం వెలుగు చూసింది. వైద్యం వికటించి 7 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బాబు కాలుకు చీము పట్టడంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని టీఎక్స్ ఆసుపత్రికి బాబుని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. దీంతో చీము తొలగించడానికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. అయితే ఆపరేషన్ చేసే సమయంలో బాబుకు గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు డాక్టర్లు. మరోవైపు వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పిల్లాడు మృతి చెందాడని పేరెంట్స్ ఆందోళనకు దిగారు. న్యాయం కోసం టీఎక్స్ ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. జరిగిన విషయం పోలీసులకు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. 7 ఏళ్ల బాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తేల్చారు. బాధితుల ఫిర్యాదుతో టీఎక్స్ హాస్పిటల్ పై కేసు నమోదు చేశారు. आनंद आला मला मतलब खाना ट्रीटमेंट केली हर महीने आके बता देती ये पे दवाई लेके चली जाती थी वहाँ पर जब डॉक्टर क्या बोले नॉर्मल है 2 महीने के बाद आओ बोले। फिर हम 2 महीने के बाद आए तो पेट पे थोड़ी सूजन थी इसलिए आए तो यहाँ पे आके एक्सरे वगैरह निकाले तो बोला से वाला इन्फेक्शन आ गया बोलते छोटा सा सर्जरी करना पड़ेगा। हम सार बोले कब करते बोले संडे के दिन करते बोले संडे के दिन करते बोले तो संडे के दिन तो करते सर्जरी छोटा सर्जरी बोले संडे के दिन तो करते बोले सर्जरी हुई लेकिन बड़ा सर्जरी बच्चे को काफी आईसीयू पेट को इन्फेक्शन तो हम बोलिए भी डॉक्टर को इन्फेक्शन है नॉर्मल हो जाता बोले तो डॉक्टर ऑपरेशन करके लास्ट छोड़ी फिर बाद में डॉक्टर ले आई नर्स को बोले नर्स बोली कि नॉर्मल है डॉक्टर बाद में डॉक्टर नहीं चाहिए रात दिन ज़्यादा फिर सारा पेट हो गया इन्फेक्शन ज़्यादा हो गया वो सब पूरा बंद हो गया। శుక్రవారం మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. అది కాళ్ళకి చిన్న గడ్డ అయిందని బస్ తీయాలని డెబ్రిడిమెంట్ అని చిన్న సర్జరీ చేసి క్యూర్ చేస్తామన్నారు. ప్యాకేజ్ మాట్లాడినాం, ఇక్కడికి వచ్చాము. నిన్న మధ్యాహ్నం సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు సార్. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే నైట్ 9 o'clock వరకు ఆ కాళ్ళు ఇంత వాత వచ్చింది, దద్దులు వచ్చాయి, బ్లాక్ అయిపోయింది మొత్తం కాలు. సర్జరీ చేసిన కాలు నైట్ 11 o'clock హడావుడిగా ఆపరేషన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇక్కడ ఏం చేశారో తెలియదు సార్. పొద్దున్న 8 o'clock వరకు ఎంత నిర్లక్ష్యం అంటే 8 o'clock వరకు మాకు 8 o'clock వచ్చి బాబుకి హార్ట్ ఫెయిల్ అయింది, కాళ్ళకి సర్జరీ అయితే హార్ట్ ఫెయిల్ అయింది అని చెప్పి బాబు బాడీ తీసుకెళ్ళండి, కొంత అమౌంట్ ఉంది అది పే చేసి తీసుకెళ్ళండి అని చెప్తున్నారు సార్. మొత్తం హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం, స్టాఫ్ యొక్క నిర్లక్ష్యం సార్. అండ్ దే ఆర్ నాట్ ఒబేయింగ్ దాట్. వాళ్ళు ఒప్పుకుంటలేదు సార్. ఏమంటున్నారంటే ఇది బాబుకున్న కాంప్లికేషన్స్ వల్ల అయిపోయింది సార్. బాబు నిన్న కరెక్ట్ ఇదే టైంలో 11 o'clock ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళారు సార్. ఇక్కడే తింటారు సార్, ఈ క్యాంటీన్లోనే తిన్నారు సార్, ఇక్కడే తిన్నారు సార్. కానీ ఇప్పుడు లేదు సార్. ఎవరి వల్ల సార్? వీళ్ళ మదర్, సింగిల్ మదర్ సార్. ఫాదర్ లేడు, 7 months బ్యాక్ చనిపోయారు. వాళ్ళ తాతయ్య వేసుకొని వచ్చారు సార్. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? क्या होगा साहब, अभी छोटा बच्चा रहेगा, बच्चा चले गया, अब परेशान हमारे बहू को
पहले ऑपरेशन करके 3-4 लाख रुपये यहाँ डाली, बच्चा अच्छा होगा, पूरा दवाखाना घूमा था, कुछ भी फर्क नहीं था। थोड़ा ये ऐसा होगा, थोड़ा छोटा सा ऑपरेशन है मुझे बोला डॉक्टर साहब। आज करता कल तो मर गए देता, 35-35 हजार रुपया था। मैंने सीधूरा आया था डिस्ट्रिक्ट से, तो 30-35 हजार गए तो गए, फोन करा हम आए, कल ऑपरेशन करे कितने बजे? 2 बजे होगा सर। वो वहाँ 2-3-9 बजे तक वहाँ रखी, 8 बजे तक। बाद में आए, सिस्टर को बुलाया तो क्या हुआ, ताला गिरा, पाँव पूरा फोड़ा है, तो कौन सा होता ऑपरेशन से बोले, या पूरा बोले तो यहाँ बंद से पूरा बोले नहीं, कुछ नहीं है। ज्यादा होने के बाद హైదరాబాద్ లోని టీఎక్స్ హాస్పిటల్లో వైద్యం వికటించి 7 ఏళ్ల బాలుడైతే మృతి చెందాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే వారి నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలి అయింది. సో అక్కడ తల్లిదండ్రులు గానీ అలాగే పోలీసులు ఏమంటున్నారు? ఈ హాస్పిటల్ పై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? బంజారా హిల్స్ టీఎక్స్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం బాలుడు వస్తే ప్రాణాలు పోగొట్టి ఇంటికి పంపించేటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది. గత 4 రోజుల క్రితం శుక్రవారం నాడు ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందినటువంటి తులసిరామ్ కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు 7 ఏళ్ల తులసిరామ్ కాలికి గాయం కావడంతో ఆ కాలి గాయ చికిత్స నిమిత్తం బంజారా హిల్స్ టీఎక్స్ హాస్పిటల్ కు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత ఆ సర్జరీ చేయాలి అని చెప్పడంతో సర్జరీకి తల్లిదండ్రులు ఓకే అని అన్నారు. ఆ కాలిలో చిన్న చీము పట్టి ఉంది, దానివల్ల కొంత వాపు అనేది వచ్చింది, దాన్ని ఇమీడియట్ గా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్న నేపథ్యంలోనే సర్జరీ చేశారు. సర్జరీ చేసినటువంటి గాయాన్ని కాస్త అలా వదిలేయడంతో ఆ వైద్యం అనేది వికటించిన తర్వాత బాలుడు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడంతో బాలుడిని కాలి గాయం కోసం వైద్యం కోసం తీసుకొస్తే ప్రాణాలను పోగొట్టారు అంటూ కూడా ఒక్కసారిగా ఫ్యామిలీలు విషాదంలో మునిగిపోయి హాస్పిటల్ డాక్టర్లను ప్రశ్నించినప్పుడు బాబుకు గుండెపోటు వచ్చింది, గుండెపోటు కారణంగా బాబు చనిపోయాడు అనేటువంటి విషయాన్ని హాస్పిటల్ వైద్యులు వారి యొక్క కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా తమ కొడుకు ఇక లేడన్నటువంటి విషయాన్ని తెలిసి కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం హాస్పిటల్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలి, తమ బాబును తమకు అప్పగించండి, తమ బాబు తమకు అసలు ఏ హాస్పిటల్ కి ఎలాగైతే తీసుకొని వచ్చామో అలాగే ఇప్పుడు మా బాబును అప్పగించాలంటూ కూడా వాళ్ళందరూ ఇక్కడ నుండి ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం టీఎక్స్ హాస్పిటల్ వద్ద కనిపిస్తుంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి బంజారా హిల్స్ పోలీసులకు సమాచారం అనేది అందింది. పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. హాస్పిటల్ వద్దకు చేరుకొని ప్రస్తుతం హాస్పిటల్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే తమ బాబుకు సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు అలాగే బంధుమిత్రులు. హాస్పిటల్ మధ్య ఉండి హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు లేకపోతే వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదు, అసలు బాలుడు ఎందుకు చనిపోయడం దాని మీద ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆన్సర్ అనేది తమకు ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళందరూ ఇక్కడే ఉండి ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పలువురు ఆ నేతలు కూడా వచ్చి ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే అక్కడ కొంత పోలీసులకు మరోవైపున కుటుంబ సభ్యులకు వాగ్వాదాలు ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాళ్ళు తమ బాబు మరణానికి హాస్పిటల్ కారణం కాబట్టి హాస్పిటల్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్లను వాళ్ళందరూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మరొక విషాదమైనటువంటి ఘటన, గత 7 నెలల క్రితమే ఆ బాబు తండ్రి కూడా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఉన్న బాబుతో బతుకుతూ ఉంది కనతల్లి. ఇప్పుడు ఏకంగా ఆ కొడుకు కూడా ప్రాణాలు గత 7 నెలల క్రితమే భర్తను కోల్పోయి ఇప్పుడు కన్న కొడుకుని కోల్పోవడంతో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయి హాస్పిటల్ వద్దే విలపిస్తోంది తల్లి. సో ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ అంతా కూడా హాస్పిటల్లో పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాలి గాయం అయిందని హైదరాబాద్ తీసుకొచ్చి చికిత్స అనేది బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసే ట్రీట్మెంట్ ఖరీదైనప్పుడు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ట్రీట్మెంట్ కోసం తీసుకుని వస్తే ఏకంగా ప్రాణాలకి పంపించారనేటువంటి ఆగ్రహాన్ని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపున హాస్పిటల్ వర్గాలను కూడా పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏ సమయానికి బాబుని తీసుకొని రావడం జరిగింది, ట్రీట్మెంట్ ఏం చేశారు, ట్రీట్మెంట్ అనంతర పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయనేటువంటి పూర్తి విషయాలను కూడా ఇటువైపున వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపున వచ్చినటువంటి విషయాలకు సంబంధించి కూడా కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తూ ఉన్నారు. సో రెండింటి మీద ప్రస్తుతం టీఎక్స్ హాస్పిటల్స్ కు సంబంధించి హైదరాబాద్ లోని బంజారా హిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో కూడా బ్రాంచ్లు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో కూడా టీఎక్స్ హాస్పిటల్లోని కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి, కొన్ని వివాదాలు కూడా హాస్పిటల్లో చుట్టుముట్టాయి. గతంలో సైతం వాళ్ళు ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకోవడంతో ఇప్పుడు మరొక ఇన్సిడెంట్ అనేది బంజారా హిల్స్ బ్రాంచ్ లో చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యం మీద అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వివాదాలకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు అనేవి వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలంటూ కూడా ఫ్యామిలీస్ కోరుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలోనే
ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ కుటుంబ సభ్యులతో చర్చిస్తూ ఉన్నారు. అసలు ఇన్సిడెంట్ అనేది ఎలా జరిగిందనే దాని మీద దర్యాప్తులో భాగంగా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రత్నకుమార్, అయితే ఇటు డాక్టర్లు మాత్రం ఆపరేషన్ చేసే సమయంలో బాబుకి గుండెపోటు వచ్చిందని చెప్తున్నారు. కానీ వాళ్ళ రిలేటివ్స్ మాత్రం నిన్న మధ్యాహ్నం సర్జరీ అయింది, తర్వాత అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా చూసుకోలేదు, అందుకే బాబు చనిపోయాడని చెప్తున్నారు. సో అసలు హాస్పిటల్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ప్రస్తుతం హాస్పిటల్ యాజమాన్యం ఈ ఇన్సిడెంట్ మీద ఎటువంటి వాళ్ళు రెస్పాన్స్ అనేది అవ్వడం జరగలేదు. కేవలం ఇది పూర్తిగా పోలీసులకు కేసు అనేది పోలీసుల పరిధిలోకి వెళ్లడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కాలిగాయంగా వచ్చినటువంటి ఫ్యామిలీని ఇలా ప్రాణాలు లేకుండా పంపించినటువంటి ఇన్సిడెంట్ లో హాస్పిటల్ వైద్యుల యొక్క పాత్ర యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే ఇన్సిడెంట్ జరిగిందనేది కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు వారి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు, అలాగే అసలు విషయం జరిగినటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా హాస్పిటల్ వద్దకు చేసుకోవడం జరిగింది. కొంత ఉద్రిక్త పరిస్థితి అనేది హాస్పిటల్ వద్ద కనిపిస్తోంది. రత్నకుమార్, అలాగే మరి అక్కడ హాస్పిటల్ ఉన్న మిగతా పేషెంట్స్ ఏమని చెప్తున్నారు అక్కడ డాక్టర్ల గురించి? కుటుంబ సభ్యులు ఇది పూర్తిగా డాక్టర్లు ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. తమ బాబుని కాలిగాయం కోసం కూర్చొని కేవలం చిన్న చీము పట్టిందని చెప్పిన విషయంతో తీసుకొని వస్తే ఇలా ప్రాణాలు లేకుండా పంపించారనేటువంటి విషయాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక వైద్యులు కానీ లేకపోతే హాస్పిటల్ వర్గాలు కానీ ఎటువంటి స్పందించలేదు. కేవలం ఇది పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే జరిగినటువంటి ఇన్సిడెంట్ గానే భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది వారు విధిస్తున్నటువంటి డిమాండ్. ఏది ఏమైనప్పటికీ 7 నెలల క్రితం తల్లిదండ్రుల భర్తను పోగొట్టుకున్నటువంటి భార్య మరోవైపు కన్నకొడుకును పోగొట్టుకుని విషాదంలో మునిగిపోయింది. హాస్పిటల్ వద్ద కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రజెంట్ కనిపిస్తున్నాయి. అలాగే రత్నకుమార్, ఇప్పుడైతే ఈ బ్రాంచ్ లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఇలాంటి హాస్పిటల్ ఇంకా బ్రాంచెస్ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆ బ్రాంచ్లను కూడా ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉందా పోలీసులు? అంటే వైద్యం ఎలా అందిస్తున్నారు అనేది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ రేపు హస్తినలో బిజీగా గడపనున్నారు. పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్ర నాయకులను కాసేపట్లో రేవంత్ కలవనున్నారు. అటు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లను తెలంగాణ సీఎంఓ కోరింది. ఈ పర్యటనలో భాగంగా పలు రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రులను కోరనున్నారు. వీలును బట్టి పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తిరిగి ఆయన రేపు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికైతే ఈ పర్యటనలో అయితే పలు రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని అయితే అటు కోరినట్టుగా తెలుస్తుంది. సీఎం అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఉదయం ఆయన తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయన 2 రోజుల పాటు స్టే చేయబోతా ఉన్నారు. వివిధ తెలంగాణలోని ఇటీవల తలపెట్టినటువంటి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిధుల సమీకరించేందుకు అటు కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరేందుకు కూడా ఈ పర్యటన ఉపయోగపడనున్నట్లు రాష్ట్ర సర్కార్ చెప్తా ఉంది. ఇప్పటికే అటు మెట్రో విస్తరణలో భాగంగా ఫేజ్ 2 మెట్రో విస్తరణకు సంబంధించి కూడా ఇప్పటికే నిధులను కోరుతూ కూడా అటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి మనోహర్ లాల్ ఖట్టర్తో పలుమార్లు భేటీ అయ్యారు. మరోసారి కూడా ఆయనకు వినతి పత్రం అందజేసి ఆ యొక్క డిపిఆర్ను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి కేంద్రానికి పంపిన నేపథ్యంలో దాన్ని ఆమోదించాలనేటటువంటిది కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారు. మరోవైపు అటు హైదరాబాద్ నడిబొడ్డున పారుతున్నటువంటి మూసీ ప్రాజెక్టు పునర్జీవానికి సంబంధించి కూడా అటు గంగా నది ప్రక్షాళనలో ఏ విధమైనటువంటి సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించిందో అదే తరహాలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి
మూసీ నది పునర్జీవానికి సంబంధించి కూడా ఆ ప్రాజెక్టుకు అనుమతించాలి. అదేవిధంగా ఆ యొక్క మూసీ పునర్జీవ ప్రాజెక్టులో అభివృద్ధికి సంబంధించి పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. అందుకు సంబంధించి కూడా కేంద్రం సహకరించి నిధులను అందజేయాలనేటటువంటిది కూడా ఆయన ప్రతిపాదించనున్నారు. మరోవైపు కీలకమైనటువంటి మరో అభివృద్ధి ప్రాజెక్టుగా ఉన్నటువంటి తెలంగాణలో ప్రధానంగా అటు హైదరాబాదు మణిహారంగా ఉండబోతా ఉన్నటువంటి ఈ యొక్క RRR రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి కూడా ఇప్పటికే పలుసార్లు కేంద్ర మంత్రులను కలిసి విన్నవించుకోవడం జరిగింది. ఇప్పటికే ఆ యొక్క భూసేకరణ కూడా పలు దఫాలుగా పూర్తి చేస్తున్న నేపథ్యంలో కూడా దాని నిధులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటాను కూడా తొందరగా నిధులను విడుదల చేయాలనేటటువంటి అంశానికి సంబంధించి అటు కేంద్ర రోడ్డు అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీతో భేటీ కాబోతా ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం అటు కీలకంగా వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్న తెలంగాణలో రైతాంగం ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్న నేపథ్యంలో కూడా విపరీతమైనటువంటి అటు ఎరువుల కొరత, వాటితో పాటుగానే యూరియా కొరత తెలంగాణలో ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డాతో ఆయన భేటీ కానున్నారు. ఈ యూరియా కొరత అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా అటు కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధితో పాటుగానే తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎరువుల కొరత, అదేవిధంగా మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ అనుమతులు, వీటితో పాటుగానే మూసీ పునర్జీవానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల అనుమతుల కోసం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపడతా ఉన్నారు. వీటితో పాటుగానే ఈ కేంద్ర మంత్రులతో వరుసగా ఈ భేటీలో ముగిసిన తర్వాత ఏఐసిసి పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటటువంటి యోచనలో టీ కాంగ్రెస్ ఉంది. ఆ భారీ బహిరంగ సభకు ఏఐసిసి అగ్రనేతగా పార్లమెంటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా పార్లమెంటు సభ్యురాలైనటువంటి ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానించాలనేటటువంటి ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే తెలంగాణలో ఇటీవల పెద్ద ఎత్తున రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఈ యొక్క రేషన్ కార్డుల అందజేసేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకుంది. ఈ నెల 14వ తేదీన అధికారికంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని లాంచ్ చేయబోతున్న నేపథ్యంలో కూడా లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేసేటటువంటి కార్యక్రమాన్ని అదే రోజున తుంగతుర్తిలోని ఈ యొక్క భారీ బహిరంగ సభకు కూడా ఏఐసిసి అగ్రనేతలను ఆహ్వానించి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీలతో పాటుగానే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలను కూడా వివరించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క భారీ బహిరంగ సభను ఈ నెల 14వ తేదీన నిర్వహించేటటువంటి యోచనలో టీ కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏఐసిసి పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యి తెలంగాణలో ఏ విధమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా ఇటీవల ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటించిన నేపథ్యంలో ఆయన దృష్టికి పలు అంశాలను కూడా తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతల మధ్య విభేదాలు కావచ్చు, వాటితో పాటుగానే నామినేటెడ్ పదవులు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా చర్చ జరిగింది. ఈ అన్ని అంశాలకు సంబంధించి నామినేటెడ్ పదవులతో పాటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పలు నామినేషన్ పదవులు, వీటితో పాటుగానే అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పలు కార్పొరేషన్ల భర్తీకి సంబంధించి ఇప్పటి వరకు 2వ విడత భర్తీ చేయలేదు. వాటికి సంబంధించి కూడా అగ్రనేతల అనుమతి కోరనున్నట్లు తెలుస్తా ఉంది. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే ఇటీవల జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ మాదిగకు అవకాశం దక్కింది, మరోవైపు బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి అవకాశం దక్కింది. కాబట్టి మిగతా 3 ఖాళీలలో ఎవరెవరికి ఆశిస్తా ఉన్నారు. వారితో ఇప్పటికే తాజ్ కృష్ణాలో మొన్న ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే 1-to-1 భేటీ అయ్యారు, ఆశావాహులను బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే కీలకంగా ఎవరెవరిని తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంలో అంశానికి సంబంధించి కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఒకవైపు అధిష్టాన పెద్దలను కలుస్తూనే మరోవైపు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టుల అనుమతులను పొందేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ 2 రోజుల పర్యటన చేపట్టబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.